ఇతని పేరు మార్కో పోలో. ఇటలీ మాతృదేశం. దాదాపు 24 సంవత్సరాల పాటు పర్షియా, చీనా, బర్మా, హిందూ, సింహళ దేశాలన్నీ తిరిగొచ్చాడు. ఆసియాలోని అద్భుతాలు, విలువైన సిరి సంపదలు తీసుకుని ఇటలీ చేరుకున్నాడు. అప్పటికే రిపబ్లిక్ ఆఫ్ జెనోవాతో జరుగుతున్న యుద్ధంలో ఓడిపోయేంత ప్రమాదం. ఆ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీసాయో మార్కో పోలో మాటల్లోనే. ఈ పల్సని వస్తువు కాగితం చీనీయులు కనుగొన్నారు. ఇక నుంచి చెట్ల ఆకుల మీద, వస్త్రాల మీద రాయవలసిన అవసరం లేదు. ఈ గడ్డు పరిస్థితుల్లో మాకు కావలసింది కానుకలు కాదు మార్కో పోలో, బయటపడే దారి. వారసుడు లేకపోవడంతో వయస్సు మళ్లిన నేను, మన రాజ్యం శత్రువులకి లొంగిపోక తప్పని పరిస్థితి. ప్రపంచమంతా తిరిగొచ్చావు. చెంగిస్ ఖాన్ మనవడు కుబ్లై ఖాన్ కొలువులో కూడా ఉండి వచ్చావు. నీ లోకజ్ఞానంతో ఈ సమస్య నుంచి తప్పించుకునే సలహా ఇస్తావనే నిన్నిక్కడికి పిలిపించాం. సరిగ్గా ఇలాంటి సమస్య ఓ హిందూ దేశ ప్రభువుకు ఎదురైంది. ఆ సవాల్కు సమాధానంగా నిలిచిన ఓ చక్రవర్తి గురించి మీరు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎవరా చక్రవర్తి? రుద్రమదేవి. కాకతీయ మహాసామ్రాజ్యం ఒక్క ఓరుగల్లు ప్రాంతానికే పరిమితమైన చిన్న రాజ్యం కాదు. తూర్పున కళింగ, పశ్చిమాన కర్ణాటక దేశం, ఉత్తరాన మధ్యదేశం, దక్షిణాన కంచి వరకు సువిశాల దక్షిణ భారతదేశం అంతా విస్తరించిన తెలుగు జాతి వైభవం. హర హర మహాదేవ శంభో శంకర. కాకతమ్మ జయతు జయతు. గణపతి దేవ చక్రవర్తుల వారి సతీమణి సోమాంబ పురిటి కబురు కొద్దిసేపట్లో ప్రకటించబడుతుంది. రుద్రేశ్వర స్వామి, చక్రవర్తికి ఆడపిల్ల పుడితే దేవగిరి రాజులు దండెత్తి వస్తారు. మళ్ళీ మమ్మల్ని బానిసలుగా చూస్తారు. గణపతి దేవుడు వాళ్ళ చేతుల్లో బందీగా ఉన్నప్పుడు మేము అనుభవించిన నరకం చూడు స్వామి. మళ్ళీ అదే పరిస్థితి వస్తే మాకు చావు తప్ప. మాకు యువరాజే పుట్టాలి. సోదరా హరిహరదేవా, చూసేవా జనం ఎదురు చూపులు? మన ముసలి సోదరుడికి కొడుకు పుట్టాలని. ఆడపిల్లే పుట్టిందో ఆ ఎదురు చూపులే వెర్రి చూపులవుతాయి. మీరన్నది అక్షర సత్యం. గణపతి దేవ చక్రవర్తుల వారికి మగ సంతాన యోగమే లేదు. పుట్టబోయేది ఆడబిడ్డే. పునాదుల్లో దొరికే లంకె బిందెలతో ఆగిపోయిన 7 కోటగోడలు పూర్తి చేస్తుంది. సప్తమాతృకా స్వరూపమై తెలుగు జాతిని కాపాడుతుందా ఆడపిల్ల? ఆడపిల్ల మగాళ్ల కోరికలు తీర్చడానికి, సేవలు చెయ్యడానికి దేవుడు సృష్టించిన అందాల దాసి ఆడది. గద్దెనెక్కి ఏలుతుందా? చక్రవర్తుల జాతకం సరే, ముందు మా ప్రభువుల జాతకంలో రాజయోగం ఉందో లేదో చూసి చెప్పండి. కాకతీయ సింహాసనానికి దాయాదులుగా మేమే దిక్కు. మా పట్టాభిషేకానికి వెంటనే మంగళ ముహూర్తం చూడండి. మురారిదేవా, మనకనుకూలమైన సామంతులని సిద్ధంగా ఉండమని చెప్పు. ఆడపిల్ల పుట్టగానే గణపతి దేవుడు మర్యాదగా సింహాసనం అప్పగించాడా ప్రాణాలతో ఉంటాడు, లేదా పరలోకానికి పోతాడు. నీ మాటే నా బాట సోదరా. ప్రభు, ఇంటి దొంగలు మీరని జనానికి తెలియక బయట దొంగ ఆ దేవగిరిరాజు సింగానికి భయపడుతున్నారు. వాడే గాని దండెత్తి వచ్చాడా మన పని
కాకతీయ ప్రజల బలికూడు తినేలా బలగాలు సిద్ధం చేయండి. కనురెప్పలు కూడా తెగిపడేలా అస్త్రశస్త్రాలకి పదులు పెట్టించండి. అశ్వ గజ పదాతి దళాలన్నిటికీ మదిర తాగించి కథం తొక్కించండి. గణపతి దేవుడికి ఆడబిడ్డ పుట్టాలి. చక్రవర్తితో పాటు ప్రజలందరూ కుంగిపోతారు. అప్పుడే చావు దెబ్బ కొట్టాలి. ఆ కబురే మన దండయాత్రకి పిలుపు. ఆ కాకతీయ రాజ్యాన్ని నా రెండో మనవడు మహదేవుడికి కానుకగా ఇస్తాను. సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. శుభవార్త మహాప్రభు. పట్టపురాణి సోమాంబదేవి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆహా, ఎంత వినసొంపైన వార్త చెప్పారు. ప్రజలు కోరుకునేది ఇది కాదు. వాళ్ళు వారసుణ్ణి కోరుకుంటున్నారు. బహుశా ఈ వార్త విన్న శత్రువులు మనకంటే ఎక్కువ ఆనందిస్తారు. శివదేవయ్యల వారు, మీరు చెప్పిన ఈ శుభవార్త కంటే ముందే వేగులు పంపిన హెచ్చరికలు మాకందాయి. దేవగిరి శత్రువులు కాకతీయ ప్రజల్ని ఊచకోత కోయడానికి కత్తులు నూరుతున్నారట. దాయాదులు సామంతులు మా సింహాసనం మీద కన్ను వేశారట. తాత్కాలికంగా వీళ్ళని అడ్డుకోగలం కానీ వారసు లేని సామ్రాజ్యం ఎన్నాళ్ళు మనగలుగుతుంది? మళ్ళీ నా ప్రజలకి బానిసత్వం తప్పదా? మా జాతి, ఈ దేశం భవిష్యత్తు ఏమవుతుంది? వారసుడు పుట్టకపోతేనేగా ఈ భయాందోళనలు. ఏమిటి మీరనేది? అవును ప్రభు. పుట్టింది ఆడబిడ్డ అనే పురుడు పోసిన నా భార్యకి, మీకు, నాకు, మహారాణి వారికి మాత్రమే తెలుసు. రుద్రాంశ సంభూతురాలిగా జన్మించిన ఈ ఆడబిడ్డకి రుద్రమదేవి అని పేరు పెడదాం. ప్రజలకి మగబిడ్డగా రుద్రదేవ యువరాజుగా పరిచయం చేద్దాం. అది అంత సాధ్యమా? ఆపద నుంచి బయటపడాలంటే అసాధ్యమనే మాటని మర్చిపోవాలి. శత్రువులు ప్రజలకే కాదు, పుట్టిన బిడ్డకి సైతం తను ఆడపిల్లని తెలియనివ్వం. జయ కుల వంశస్థుడు, కాకతీయ సామ్రాజ్య భావి సమ్రాట్ శ్రీ 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 రుద్రదేవ యువరాజులు వారు. వినబడుతున్నాయా జనాల జేజేలు? పుట్టేశాడు. ఈ రాజ్యానికి వారసుడు, మాకు శత్రువు రుద్రదేవుడు. శాస్త్రం తప్పు చెప్పదు. పుట్టుక చావు దైవ నిర్ణయాలు. ఓ, దేవుడు రాస్తాడా? నీ చావు మా చేతుల్లో రాసి పెట్టింది. పుట్టినవాడిని చంపలేక చెప్పినవాడిని చంపేశారు. హారం వేసుకున్నంతసేపు లేడు. గణపతి దేవుడికి కుమారుడా? మన దేవగిరికి మరో శత్రువు పుట్టాడా? పైగా వాడి పేరు రుద్రదేవుడు. నా తండ్రి జైతుకి చేతుల్లో దారుణంగా చనిపోయిన గణపతి దేవుడి పెద్ద తండ్రి రుద్రదేవుడి పేరే పెడతాడా? 2 తరాలుగా రగులుతున్నా ఈ పగని 3వ తరంతో రెచ్చగొడుతున్నాడా? ఏది మర్చిపోలేదు ఆ గణపతి దేవుడు. మరి దండయాత్రకి బయలుదేరదామా ప్రభు? సంతోషం సగం బలం. పుత్ర సంతానం గణపతి దేవుడికి కొండంత బలం. కొంతకాలం మనం ఆగక తప్పదు. సమరోత్సాహం మొత్తం నీరు గారిపోయింది పుట్టిన మగబిడ్డకే. ఆ పేరుకే మీరింత తటపడాయిస్తుంటే ఇక మనం చేసేదేముంది ప్రభు? సేనాపతి, కాకతీయ భావి సమ్రాట్ అక్కడ పుట్టాడనుకుంటున్నావా? లేదు,
లేదు, ఇక్కడ ఆకలిగొన్న పులిలా నా కనుసనల్లో పెరుగుతున్నాడు నా మనవడు మహాదేవుడు. ముందు యువరాజుని కత్తులున్నది గోళ్లు తీసుకోవడానికి కాదని చెప్పండి ప్రభు. కత్తులు గోళ్ళే కాదు గొంతులు కోస్తాయి. పితామహ, ఏనాటికైనా ఓరుగల్లు కోట నాది, కాకతీయ కిరీటం నాది.